రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ సాయంత్రకాల సమయం వరకు కూడా ప్రతి క్షణము మమ్మల్ని రక్షించి కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఈ రోజునంతను తండ్రి మా ప్రయాణాల్లో మాకు తోడై ఉన్నారు, మా పనుల్లో మాకు తోడై ఉన్నారు ప్రభువా. అయా, క్షేమకరంగా ఎటువంటి ప్రమాదం లేకుండా మా గమ్యస్థానాలని చేర్చారు తండ్రి. స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయా, మేము ఏ విషయంలో కూడా తండ్రి బలహీన పడకుండా బలాన్ని దయచేశారు నాయన. అయా, ఎటువంటి లోటు లేకుండా ప్రతి వాటిని మాకు ఆయా సమయాల్లో సమకూర్చినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ముఖ్యంగా మమ్మల్ని రాత్రిన సజీవులుగా ఉంచి మరొకసారి మీ పాద సన్నిధిన చేరి కుటుంబముతో కలిసి ఆనందిస్తూ ఈ విధంగా ప్రార్థించుకునే సమయాన్ని మాకు దయచేసిన దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 13వ చరణము. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. ఆమేన్. యెస్ లార్డ్. ఈ రోజున నాయనా, ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తుండగా అయా, బిడ్డలను అనేకులు ప్రభువా నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు తండ్రి. వారు ఎదగకుండా ఆటంకపరుస్తున్నారయ్యా. వారు ఎదుగుతుండగా పడద్రోయడానికి ఆలోచనలు చేస్తున్నారు ప్రభువా. వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి పరిచర్యలో ఎన్నో ఆటంకాలు కలగజేస్తున్నారు, సృష్టిస్తున్నారు తండ్రి. నాయనా, వాటన్నిటిలో నుంచి కూడా మమ్మల్ని రక్షిస్తావని అయా, యెహోవా నాకు సహాయము చేసినని భక్తుడు అన్నట్లుగా అయ్యా, మీరు మాకు సహాయము చేస్తారని ఈరోజు ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరెన్ని కార్యాలు చేసినా తండ్రి, మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు గనుక మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో సమస్యలతో, శోధనలతో, ఇబ్బందులతో మీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. వాటన్నిటిలో నుంచి వారికి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. నాయనా ప్రభువా, హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, మంచం పట్టిన పరిస్థితుల్లో ఉన్నారు, లేవలేని స్థితుల్లో, యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో, భయంకరమైన వ్యాధులతో, రోగములతో కృంగిపోతున్నారు ప్రభువా, కృషించిపోతున్నారు తండ్రి, నిరాశలో, నిస్పృహలో ఉంటున్నారు తండ్రి. వారందరినీ లేవనెత్తండి తండ్రి. మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి ప్రభువా. అయా, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి ఒక్క రోగము నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, ప్రతి అపవాది క్రియను కూడా యేసు నామములో లయపరచండి. అయా, మానసికంగా తండ్రి వారిని ఇంకా తండ్రి స్ట్రాంగ్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఎవరైతే ప్రభువా అప్పుల్లో ఉన్నారో, ఎవరైతే నాయన వారి కుటుంబాన్ని కూడా పోషించుకోలేనటువంటి స్థితిలో ఉండి మొరబెడుతున్నారో, వారి కుటుంబంలో తండ్రి ఆర్థిక అభివృద్ధిని కలగ చేయండి ప్రభువా. అయ్యా, వారి జీవితాల్లో సమృద్ధిని దయచేయండి తండ్రి. నాయన, ప్రార్థిస్తున్నాము. వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తాన్ని కనబరచండి, సాటి అయిన సహాయం అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం మొరబెడుతున్నారు తండ్రి, వారి ఉద్యోగం పొందుకోవడానికి కృప చూపించండి నాయన. ఆయా కోర్టు కేసుల్లో నుంచి, ల్యాండ్ ఇష్యూస్లో నుంచి ప్రతి బిడ్డను బయటపడవేమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే తండ్రి గృహాలు కట్టుకుంటున్నారో వారి ప్రతి అవసరతను తీర్చండి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు తండ్రి, సొంత గృహాల కొరకు అప్లై చేసుకుని ఉన్న ప్రతి బిడ్డకు వాటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, మాట విననటువంటి బిడ్డల వలన కృంగిపోతున్న తల్లిదండ్రులకు అయా, వారికి మారు మనసు కలగజేసి ఊరటను దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య ప్రేమను, అనురాగమును దయచేయండి. అయా, సహోదరి సహోదరుల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నాయన, ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారిని బట్టి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయా, స్టడీస్ కొరకు నాయన, ఉద్యోగాల కొరకు విదేశాలు వెళ్తున్న ప్రతి బిడ్డ మార్గాలన్నిటినీ సరళము చేయండి. వీసాలు, ఇమిగ్రేషన్స్లో కృప చూపించండి నాయన. పలు దేశాల్లో ఉండి మీకు మొరబెడుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, ప్రతి ప్రయత్నమును సఫలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా తాకండి నాయన. వారి లోపాలన్నిటినీ సవరించి బిడ్డలకు సంతానము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఇంకెటువంటి అవసరతలతో మీ సన్నిధికి వచ్చారో వాటన్నిటినీ వారికి అనుగ్రహించమని నాయన. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాలను ఆశీర్వదించండి, దేశ సైనికులందరినీ కూడా కాచి కాపాడండి ప్రభువా. నాయన,
మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచె రక్షణ కవచం దయచేయండి అయ్యా. అయ్యా ప్రతి బిడ్డ కూడా ప్రభువ మంచిగా సుఖంగా నిద్రపోవడానికి కృప చూపించండి ప్రభువ. ఎటువంటి నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా వారికి మీరు తోడై ఉండండి తండ్రి. అయా దొంగలు, శత్రువులు, అపవాది ఎవరు కూడా ప్రభువ మా దరికి చేరకుండా మీరే రాత్రంతను మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిని మేమందరము చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు కృప చూపించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.